హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. 1/7/2028 తర్వాత పదవి విరమణ చేసిన ఉద్యోగులకైతే గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక 1/7/2018 తర్వాత పదవి విరమణ చేసిన పెన్షనర్లు రాష్ట్ర ప్రభుత్వం 16 లక్షలకు పెంచిన గ్రాట్యుటీని అయితే అమలు చేయాలని హైకోర్టులో కేసు వేయటం అయితే జరిగిందండి. ఈ కేసు ప్రస్తుత హీరింగ్ దశలో అయితే ఉంది. నిన్నటి రోజు ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉద్యోగుల గ్రాట్యుటీకి సంబంధించి 2010 పిఆర్సీకి సంబంధించిన తెలంగాణ హైకోర్టులో ఒక తీర్పు అయితే వచ్చింది. యాజమాన్యం దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేస్తూ గ్రాట్యుటీ అనేది ఉద్యోగుల హక్కు, యాజమాన్యం ఔదార్యంతో ఇచ్చేది కాదని పిటిషన్ కొట్టివేశారండి. ఇక పదవీ విరమణ చేసిన లేదా మరణించిన పెంచిన గ్రాట్యుటీ ఇవ్వవలసిందని చెప్పి తీర్పిచ్చారు. ఈ పెంచిన గ్రాట్యుటీ 2010 నుంచి అమలవుతుందని యాజమాన్యం కోర్టుకు తెలియజేసింది. గౌరవ హైకోర్టు వారు పెంచిన తేదీ నుంచి కాకుండా 2007-10 వరకు కూడా పదవి విరమణ చేసిన వారందరికీ కూడా అమలు చేయమని అయితే తెలిపిందండి. ఇక గ్రాట్యుటీకి సంబంధించి ఏపీలో ప్రభుత్వం పిఆర్సీ 2022 అమలు చేస్తూ గ్రాట్యుటీ 17/1/2022 నుంచి పెంచిన 16 లక్షలు అమలవుతుందని చెప్పి జీవో నెంబర్ 2 అయితే ఇచ్చారండి. గతంలో ఈ విధంగా ఇవ్వలేదు, పెంచిన లేదా తగ్గించిన పిఆర్సీకి మాత్రమే అమలవుతుందని దీనికి విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇవ్వటం జరిగింది. ఇక పెంచిన గ్రాట్యుటీ అమలు చేయమని 1/7/2018 తర్వాత పదవీ విరమణ చేసిన వారు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ లాయర్ల ద్వారా హైకోర్టులో కేసులు అయితే వేయటం జరిగిందండి. ఇది ఇల్లీగల్ అండ్ వైలేషన్ ఆఫ్ ఆర్టికల్ అని చెప్పి 14, 19 అండ్ 21 కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని చెప్పి పిటిషన్లో పేర్కొన్నారు. ఇక ఈ కేసు హైకోర్టులో ప్రస్తుతం హీరింగ్ దశలో అయితే ఉందండి. ఇక 2023 సెప్టెంబర్లో వాయిదా పడిన తర్వాత ఈ కేసుకు సంబంధించిన అప్డేట్స్ అయితే అందుబాటులో లేవు. గ్రాట్యుటీకి సంబంధించి దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఈ విధంగా అమలు చేయకపోవడం వలన 2005, 2010 మరియు 2015 పిఆర్సీల్లో సమస్యలు వచ్చినప్పుడు పెన్షనర్లు కేసులు వేయటం ద్వారా అనుకూలమైన తీర్పు అయితే పొందారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు గౌరవ సుప్రీంకోర్టుతో ఛాలెంజ్ చేసిన పెన్షనర్లు అనుకూలంగా తీర్పిస్తూ పిటిషన్లను కొట్టివేశారు. నిన్నటి రోజు తెలంగాణ గౌరవ హైకోర్టు ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉద్యోగులకి అనుకూలంగా తీర్పు అయితే ఇవ్వటంతో శుభపరిణామం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెన్షనర్లకు కూడా హీరింగ్ మొదలైనట్లయితే తుది తీర్పు అనుకూలంగా రావచ్చని అయితే అనుకుంటున్నారండి. మన రాష్ట్ర ప్రభుత్వం గత పిఆర్సీలకు భిన్నంగా గ్రాట్యుటీ 2022 జనవరి నుంచి అమలు చేస్తామని పేర్కొన్నారు. ఈ విధంగా పిఆర్సీ నిబంధనలకు విరుద్ధంగా, ఎందుకంటే పిఆర్సీ కమిషన్ ఏదన్నా పెంచాలన్నా తగ్గించాలన్నా ఆ పిఆర్సీకి సంబంధించిన ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుంది. దీనికి విరుద్ధంగా తదుపరి పదవీ విరమణ చేసినటువంటి వారికి అమలు చేశారు. ఎగ్జాంపుల్గా 2021 డిసెంబర్ నెలలో పదవీ విరమణ చేశారు అనుకుంటే పెంచిన గ్రాట్యుటీ జనవరి నెల 2022 నుంచి అమలు చేశారు. సదరు ఉద్యోగి నెల వ్యవధిలో 4 లక్షల రూపాయలు కోల్పోతారండి. అలాగే మిగిలిన పెన్షన్లు కూడా 4 లక్షల రూపాయలు కోల్పోయారు. ఈ తీర్పు 1/7/2018 తర్వాత పదవీ విరమణ చేసిన వారికి ఊరట కలిగిస్తుంది. భవిష్యత్తులో గ్రాట్యుటీ పెంపుకు సంబంధించి మనకి కూడా అనుకూలమైన తీర్పు వస్తుందని చెప్పి ఆశిద్దాం. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.